ఈ 2 వర్క్స్ నేను ఎంతకు వేశాను, ఎలా వేశానో మీకు చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి వీడియోలోకి. కంప్లీట్గా వీడియో చూడండి. వీడియో చూడకపోతే మీకు అర్థం కాదు. సో మ్యాటర్లోకి వస్తే, ఇదొకటి పెళ్లి వాళ్ళ ఈ 16 శారీస్ అని నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను మీకు. అందులో ఇదొక చీర దగ్గర దగ్గర అయిపోవచ్చినాయి. ఇది చీర వచ్చేసరికి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ శారీ అండి. బ్యాక్ నెక్కి వచ్చేసరికి ఫ్లవర్స్ టైపు వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారండి. నేనేం సెలెక్ట్ చేయలేదు, వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. అంత హెవీ వద్దు, అంత సింపుల్ వద్దని పెళ్లి కూతురు వాళ్ళ అమ్మకి ఇవి. అంత హెవీ వద్దు, అంత సింపుల్ వద్దక్క, నాకు కొంచెం మీడియంగా వేయండి అని చెప్పని అన్నారు. ఇట్లా క్రాస్ లైన్స్ వేసి కింద బార్డర్ నెక్కి ఎలా వచ్చిందో అలాగే హ్యాండ్కి కూడా వేశాను. ఇలా క్రాస్ లైన్స్ వచ్చినాయి అనమాట. వాళ్ళు బుటీస్ కన్నా ఇట్లా క్రాస్ లైన్స్ వేస్తే కొంచెం హ్యాండ్కి ఆల్ ఓవర్ ఉన్నట్టు అనిపిస్తుందని వాళ్ళు అలా చూసుకున్నారండి. కొంచెం మ్యాక్స్ అన్నిటికీ వీళ్ళ బ్లౌజెస్కి అన్నిటికీ లైన్సే వచ్చినాయి. ఇది నేను 700 తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో అండ్ పింక్ కలరు. వీళ్ళ చీరలు అన్నీ ఒకటేలా ఉన్నాయండి. పర్పుల్, లైట్ గ్రీన్లు, లైట్ ఎల్లోలు, లైట్ అన్నీ కొంచెం లైట్ కలర్లే ఉన్నాయి. వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. ఒకటే ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు అలా తీసుకున్నట్టున్నారు మేబీ. సో ఇది ఎల్లో అండ్ గోల్డ్. దీంట్లో కొంచెం అక్కడక్కడ కొంచెం సిల్వర్ యాడ్ అయింది. సో నేను సిల్వర్, గోల్డ్, ఎల్లోతో కలిపి ఇలా వర్క్ చేశాను. ఎల్లో కొంచెం పర్లేదు కానీ గోల్డ్, ఎల్లో వేస్తే కంప్లీట్గా కలిసిపోతుందని నేను కొంచెం సిల్వర్ యాడ్ చేశాను. ఎల్లో, గోల్డ్, సిల్వర్ ఈ 3 యాడ్ చేసి, ఇది కూడా ఫ్లవర్ డిజైన్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. హ్యాండ్కి వచ్చేసరికి ఇట్లా కొంచెం బ్రాడ్గా వచ్చింది లైన్, పైన బూటీస్ వచ్చినాయి. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంది, మనమైతే సెలెక్ట్ చేసింది ఏం కాదు. ఇట్లా కొంచెం సింపుల్గా వచ్చింది. నేను కొంచెం జరీ ఎక్కువ యూజ్ చేశాను కాబట్టి ఇది 700 ఛార్జ్ చేశానండి నేను. సో ఎలా ఉన్నాయి వర్క్స్ చెప్పండి. కలర్ కాంబినేషన్స్ కానీ మీకు నచ్చినాయా నచ్చలేదా, నేను అమౌంట్ ఎక్కువ తీసుకుంటున్నానా తక్కువ తీసుకుంటున్నానో చెప్పండి. మీరైతే ఎంత తీసుకుంటారు?